హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. సో ఇంకా నేను సాటర్డే వ్లాగ్ ఫ్రెండ్స్. అందరు ఎట్లున్నారు ఫ్రెండ్స్? మంచిగా ఉన్నారు కదా? సో ఇంకా నేను సాటర్డే రోజు వ్లాగ్ వచ్చేస్తున్నా. ఇంకా ఎట్లాగా మాకు నాలుగు గంటలకే నల్లు వస్తుంది కదా, 4 గంటలకు మబ్బులనే లేచినా కానీ ఇంకా బట్టలు గిట్ట అన్నీ ఉతికేసిన ఆరేసినా కూడా నేను వీడియో షూట్ చేసిన. ఏమైపోయిందంటే ఇది మనం ఈ వీడియో నేను సేవ్ చేద్దామని లోపల చేస్తుంటే అది స్టోరేజ్ ఎక్కువ ఉందని చెప్పింది అనమాట. అయితే నేను ఏం చేసాను, మళ్ళీ డిలీట్ చేస్తా అయితే ఇక నేను బట్టలు ఆరేసింది కూడా పోయింది, ఆ వీడియో కూడా డిలీట్ అయిపోయింది. ఇక సరేగా అదేం చూపించలేదు. ఇక సరిగా వంట చేసిన అక్కడి నుంచే నాస్టా ఇక మధ్యాహ్నానికి లంచ్ బాక్స్కి అదే చేసిందే చూపిస్తున్నా. ఇక్కడ నేను మంచి బారేసింది, బాగుండే. మళ్ళీ ఇల్లవ బాగా సతాస్తుండే అనమాట మీద. చాలా బాగా షూట్ చేశాను అది, కానీ అది డిలీట్ అయిపోయింది. ఇక నేను స్టోరేజ్ ఎక్కువ ఉందని మొత్తం అన్నీ డిలీట్ చేసేస్తుంటే అది కూడా పోయింది. ఇక నేను పొద్దున్న అయితే మళ్ళీ నేను శనివారం రోజు ఇక నేను ఇది గోధుమ రవ్వతో ఉప్మా చేస్తున్నా. ఈసారి టమాటా వేసి చేస్తున్నా. ఇంతకుముందు టమాటా వేయలేదు, ఇప్పుడు టమాటా, క్యారెట్, బఠానా వేసి చేస్తున్నా. ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు వేసి చేస్తున్నా. ఇప్పుడు చాలా టేస్ట్గా కుదిరింది అనమాట. మా పిల్లలు ఇష్టంగా తిన్నారు. కొంచెం మీదకి నెయ్యి వేసిస్తే కూడా చాలా ఇష్టంగా తిన్నారు పిల్లలు. ఇంకా అక్కడైతే నేను కందిపప్పు వేసేసిన అనమాట. కందిపప్పు ఎట్లా అంటే నేను కందిపప్పు చారు లెక్క చేయలొట్టి ముద్దపప్పు లెక్కనే చేసిన. అందులోనే కందిపప్పు కడిగి కందిపప్పులోనే టమాటా, కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిర్చి, ఇంకా అలా కొంచెం చింతపండు కూడా వేసేసిన. పప్పు చారు లెక్క చేయలేదు, కొంచెం గట్టిగానే చేసిన. ఇక ఇక్కడ ఉప్మా అవుతుంది, దొడ్డు ఉప్మా రవ్వ అవుతుంది. ఇక అక్కడ పప్పు ఉడకబెట్టేసిన. ఏదో మసులుతున్నాయి, నీళ్ళు కూడా మసులుతున్నాయి. ఇక అట్లా అయింది. నాకు మంచి వీడియో షూట్ చేసింది, అది పోయింది, అదే బాధగా ఉంది. చాలా బాగా షూట్ చేసిన ఉంటే ఒక 5 minutes ఉండే వీడియో. అయితే కొంచెం చాలా బట్టలు ఉండే అన్నమాట. అది ఈ ఉప్మా రవ్వ చాలా టేస్ట్గానే ఉంది. అంటే నేను ఎక్కువ శాతం అయితే ఇవి చేయలేదు, ఎక్కువ శాతం ఎప్పుడు ఈ కొద్ది రోజుల మధ్యలో చేస్తూ ఉన్నాను అనమాట. మస్తు టేస్ట్గా ఉంది ఉప్మా రవ్వ. మీరేం చేసారు ఫ్రెండ్స్? నా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. సాటర్డే రోజు మీరు ఏం చేసారు అనేది. కానీ ఇది ఉడకడానికి కొంచెం టైం పడుతుంది అబ్బా. ఏంటంటే చాలా మనం ఇక ఉడకాలంటే దీనికి కొంచెం నీళ్ళు ఎక్కువ పోసుకోవాలి. ఇంకొకటి ఏంటంటే మనం కుక్కర్లో పెట్టుకుంటే ఒక విజిల్ 2 విజిల్లో ఉడికిపోతుంది. ఇది చాలా టైం పడుతుంది దొడ్డు ఉప్మా రవ్వతో చేయాలంటే. ఇక్కడైతే నేను పప్పు గిట్ట అవన్నీ కడిగింది అయితే చూపించలే, డైరెక్ట్గా మొత్తం ఉడకబెట్టింది అది చూపిస్తున్నా. ఇంకా ఆవిరి ఇంకా ఉంది, ఇంకా అందుకే పక్కన పెట్టి మళ్ళీ ఆవిరి పోలేదనమాట. ఇంకొక మస్తు ఆవిరి ఉందల్లా. ఇక ఇలా శనివారం ఉండే కూరగాయలకు కూడా పోవాలి. మాకు శనివారం మా ఇంటికాడ మార్కెట్ పడుతుంది అనమాట. ఇక ఉప్మా రవ్వ అయిపోయింది. ఉప్మా రవ్వ మా పిల్లలకి వేసిస్తున్నా. ఇక వాళ్ళు తినేస్తారు. కానీ చాలా మంచిగా మొత్తం తినేసారు అనమాట. అసలు ఇంత మిగిలియకుండా తిన్నారు వాళ్ళైతే. వాళ్ళకు కూడా కొంచెం టమాటా వేస్తే వాళ్ళకి మంచిగా టేస్ట్గా అనిపిస్తుంది. నాకు కూడా చాలా మంచిగా అనిపించింది టమాటా వేసి చేస్తే. ఇలా ఇక్కడ పక్కన బియ్యం పెట్టేసిన. ఇక వాళ్ళకి టిఫిన్లకు కట్టాలి కదా. ఇక పప్పు ఉడికిపోయింది. పప్పు ఇక రుబ్బేసి బగారిచ్చేసేయాలి. బాగానే ఉడికిపోయింది ఇది కూడా. ఎందుకంటే ఈసారి పప్పు నేను సౌదాలు తెచ్చినప్పుడు ఏమైందంటే, ఇది పోయిన నెలలో తీసుకొచ్చిన సౌదాలు కొంచెం పప్పు ఉండేది వేసేసినాక మళ్ళీ సౌదాలు పోవాలి. అయితే ఈ పప్పు కొంచెం పెద్దగా ఉండే, నేను ఉడుకుతుందో లేదో అనుకున్నా, కానీ బాగానే ఉడికింది. ఒక 4 విజిల్లకు మంచిగా ఉడికిపోయింది ఇది. ఇక మాకు లైటింగ్ కొంచెం మా ఫోన్లోదే మాకు లైటింగ్ డిమ్గానే ఉంటుంది కిచెన్లో, ట్యూబ్ లైటు. కానీ ఇది ఏమంటారు, ఫోన్లోనే కొంచెం ఇట్లా పెడితే ఎక్కువ లైటింగ్ వస్తుంది అనమాట. అప్పుడప్పుడు లైటింగ్ వస్తుంది. అందుకే మీకు కొంచెం లైటింగ్ డిమ్గా అనిపిస్తుంది, కొంచెం ఎక్కువ అనిపిస్తుంది. సో ఇక్కడ ఇలా కల్లుప్పు వేసేసుకొని రుబ్బేసుకోవడమే. ఇంకా ఇక్కడ బగారిస్తున్నాను అనమాట. ఆవాలు జీలకర్ర వేసి బగారిచ్చేస్తాం. కొంచెం ఉల్లిగడ్డ కూడా వేస్తా, కొంచెం టేస్ట్గా ఉంటుంది ఉల్లిగడ్డ వేస్తే. ఎందుకంటే ఇది నేను గట్టిగా రుబ్బు బగారిస్తున్నాను అనమాట. ఎక్కువ నీళ్ళు గిట్ట ఏం పోయట్లేదు.
పల్సగా ఏం చేస్తలేను, పప్పుచారు లెక్క చేస్తలేను, అందుకే ఉల్లిగడ్డ వేస్తున్నా ఇలా. ఇక కొన్ని ఎండుమిరపకాయలు కూడా వేసేసి ఉల్లిగడ్డ వేసేసి ఇక బగారు ఇచ్చేస్తా. మీరు ఇట్లా చేస్తారా? ఉల్లిగడ్డ వేసి కూడా బగారు ఇస్తారా? నా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఫ్రెండ్స్. నేను ఇట్లా గట్టిగా చేసినప్పుడు పప్పు ముద్దపప్పు లెక్క చేసినప్పుడు ఉల్లిగడ్డ వేసి బగారు ఇచ్చేస్తా. ఇక మా ఆయనకైతే ఉప్మాలో కొంచెం పప్పు పోసుకొని తినడం ఇష్టం అనమాట. నాకు కూడా ఇష్టము ఉప్మాలో పప్పు పోసుకొని తింటే. నేను రుబ్బకముందే మా ఆయన కొంచెం కొంచెం రుబ్బంగానే కొంచెం మా ఆయన ఉప్మాలో ఈ పప్పు పోసుకొని తినేసి ఆల్రెడీ. ఇప్పుడు బగారు ఇచ్చిన ఏదైనా పప్పు అయినా ఏదైనా మనం ఇట్లాంటి పప్పులు చేసినట్టు బగారు ఇచ్చినా టేస్ట్గా ఉంటుంది కదా. సో ఇక ఇక్కడ అన్నం కూడా అయిపోయింది. నాస్టాకి అయితే దొడ్డుకుమ రవ్వ చేసిన. ఇక మధ్యాహ్నం లంచ్కి అయితే పప్పు అన్నం వండేసిన. ఇంకా కొంచెం ఆలుగడ్డ ఫ్రై చేయాలి, కొన్ని పాపడాలు వేయించుతాను నేనైతే. ఇక నేను ఇవి ఏంటంటే బాటిల్స్ అమెజాన్లో తీసుకున్నవి, చాలా రోజులైంది తీసుకొని. ఇక నాకు కొన్ని బాటిల్స్ కొన్ని ఏమైందంటే స్టీల్ డబ్బాలు ఉండే, కొన్ని స్టీల్ డబ్బాలు కూడా ఇట్లా క్రాక్ వచ్చేసినాయి అనమాట. క్రాక్ వచ్చి మూతలు ఇలా ఎగిరిపోతున్నాయి, మొత్తం క్రాక్ లాగా వచ్చి ఇట్లా పెట్టినప్పుడు మూతలు అనేది ఎగిరిపోతున్నాయి అనమాట. అయితే ఎగిరిపోతున్న మూతలు ఏం చేసినాయి, అన్ని స్టీల్ డబ్బాలు ఉంటే ఏమున్నాయి అనేది కూడా నాకు అర్థమైతే లేదు. సారీ, గొంతు మళ్ళీ గుబురుగా పోతుంది, ఏమనుకోకురి. ఇక ఆ డబ్బాలో మూతలు ఎగిరిపోతున్నాయి. ఏం చేసినా ఏముంది నాకు అర్థం అంటే తెలుస్తలేదు. కొన్ని మిగిలిపోయిన సోదలు అలానే ఉండిపోతున్నాయి, మళ్ళీ డబల్ తేవడం అంత చూసుకోలేక కూడా పోతున్నాను నేను. అయితే ఏం చేసినా నాకు అలా ఉన్నాయి కూడా తెలుస్తుంది. ఏం చేసినా ఆ డబ్బాలు ఎట్లాగో మూతలు ఇట్లా ఎగిరిపోతున్నాయి. ఏం చేసినా ఆ వీటిలో స్టీల్ డబ్బాలను కొన్ని తీసేసిన. నేను తీసేసి అమెజాన్లో బుక్ చేసి చాలా రోజులైంది ఈ డబ్బాలు ఈ బాటిల్స్ బుక్ చేసి. సరే ఇక ఇవి తీసేద్దామని. ఇది తీయనికి ఏమైందని చాలా డెలికేట్గా ఉన్నాయి, అంటే సన్నగా ఉన్నాయి ఇవి. ఇంత సన్నగా ఉన్నాయంటే ఈ మూతనేమో కొంచెం హెవీగానే ఉంది. ఇలా సౌదలు ఉంటేనే బాటిల్లో సౌదలు ఉంటేనే ఆ బాటిల్ ఆగుతుంది అన్నమాట. లేకపోతేనా అది ఊగుతుంటే జ్వరం చేయి దాకింది కింద పడిపోతుంది అన్నమాట. అంత సన్నగా ఉన్నాయి ఈ బాటిల్లో. అసలు నాకు తెలియదు ఇంత సన్నగా ఉంటాయి అన్నీ. నేను బుక్ చేసేసిన, చూడగానే లుక్ బాగుంది కదా అని బుక్ చేసిన. ఇక బుక్ చేసినాక చూస్తే దీని పరిస్థితి ఇట్లా ఉందనమాట. చాలా చూసి వాడుకోవాలి ఇంకా దీన్ని. ఎట్లా అంటే ఒక్కొక్క బాటిల్ కనుక చాలా గ్యాప్ ఇచ్చి పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ బాటిల్ తీసి ఈ బాటిల్ తగిలిందానికి అది కూడా ముందు పడిపోతుంది, అట్లా ఉందన్నమాట ఈ బాటిల్స్. సో ఇవన్నీ తీసిన అనమాట. ఒకసారి తీసి ఇక డబ్బాలు తీసి ఈ బాటిల్స్ ఫిల్ చేసుకుంటాయి అన్నీ సౌదాలు తెచ్చినాక. ఇది మా పావు కిలో కూడా పడదనుకుంటా, పావు కిలో అంతా అనుకుని కొన్ని దగ్గర కొంచెం కొంచెం ఉన్నాయి వేసి చూసిన, కొంచెం వేసిన. పావు కిలోలు తెచ్చి ఇంకా పోయలేదు నేను. అలా ఉన్న కాడికి పోసేసి పెట్టిన. కానీ పావు కిలోలో ఒకవేళ సపోజ్ తెచ్చి పెట్టిన ఇలా స్పూన్ వేసి చెంచా వేస్తాం కదా, చెంచా వేస్తే బాటిల్ మూత కూడా పడదు. చాలా చూసి బుక్ చేసుకోండి. కొంచెం అంటే ఇందులో కొంచెం తిక్కు కూడా ఉంటాయి, గట్టివి కూడా ఉన్నాయి, సన్నవి కూడా ఉన్నాయి. ఇది చాలా సన్నగా ఉంది. ఇది బాటిల్ థిక్నెస్ ఏంది కాంచ్ అనేది చాలా సన్నగా ఉంది. ఇది దొడ్డి కూడా దొరుకుతాయి, చూసి బుక్ చేసుకోవాలి. ఇవన్నీ తోమేసుకొని వీటి అన్నీ ఏంది మూతలు ఉన్నాయి కదా, మన వుడ్తో ఇచ్చారు మూతలు. అవిట్లకు మన నీళ్ళు ఏమైనా పడింది అనుకో, ఇప్పుడు చెమ్మ ఉందనుకో, ఇట్లా చెమ్మ ఇప్పుడు చలికాలం వర్షంకాలం వచ్చింది చెమ్మలాగా వచ్చిందనుకో, ఒకవేళ మనం అది ఎట్లా అయిపోతుంది అంటే మొత్తం నల్లగా అవుతుంది అనమాట మూతలు. కొంచెం కూడా మనం తోమినప్పుడు చాలా ఎండబెట్టాలి, మంచిగా తుడిచి పెడితేనే మంచిగా మూతలు. లేకపోతేనా ఇట్లా ఏమంటే బూజు పట్టినట్టుగా అయిపోయింది, నల్లగా అయిపోతున్నాయి అనమాట. పాపుల్లాగా వస్తుంది, అట్లా వచ్చేసింది. చూసి చేసుకోండి, మీరు చూసి బుక్ చేసుకోండి. అనేది తోమినప్పుడు జర మొత్తం బాగా డ్రై ఉన్నది చూసుకోవాలంటే వుడ్డులు కొన్ని అట్లా ఉంటాయేమో తెలియదు నాకైతే. చూడండి మాత్రం మంచి లుక్ ఉన్నాయి, చాలా బాగా అనిపిస్తుంది. ఏమున్నది ఎంత ఉన్నది అన్నది ఈ కాచు బాటిల్లో అయితే మనకు తెలుస్తుంది, గ్లాస్ ఐటెంలో తెలుస్తుంది. ఇవన్నీ మంచి గడిగి పెట్టుకున్న సైడ్లలో మొత్తం అట్లా పట్టిందనమాట. నాకు చాలా బాగా అనిపించినాయి అయితే బాటిల్స్. కానీ ఇక వాడాలంటే చాలా ఏమంటారు చూసి వాడుకోవాలి. ఇక పిల్లలు గిట్ట దబా తీసిరనుకో బుడలు అంటే పగిలిపోతాయి అవి. మనం కూడా తీసేటప్పుడు కొంచెం డిఫరెంట్గా పెట్టుకొని దూరం పెట్టి పెట్టుకోవాలి బాటిల్స్లని.
ఇక నా దగ్గర అవన్నీ ఎండినాక మంచిగా ఎండినాక తుడిచి మళ్ళీ ఫ్యాన్ కాడ పెట్టి ఇవన్నీ పెట్టేసుకుని కొంచెం రెండెన్ని ఉన్నాయి, కొంచెం కొంచెం ఉన్నాయి డ్రై ఫ్రూట్స్ పోసి పెట్టేసుకున్నాను నేను. ఇల్లు అయితే బాదాం ఉంది, పిస్తా ఉంది, అంజూరు ఉంది, ఇంకా వాల్నట్స్ ఉన్నాయి, ఇంకా అవన్నీ కొన్ని కొన్ని నల్ల మిరియాలు అవన్నీ పోసి పెట్టుకున్నా, మిశ్రీ అవన్నీ పోసి పెట్టుకున్నా. ఇలా ఈ మూతలకు రబ్బర్లు వస్తాయి, వాషర్లు అంటారు కదా రబ్బర్స్, అవి పెట్టడానికి చాలా టైం పడుతుంది. ఎట్లా అయిందంటే ఇవి పెడుతుంటే సరిగ్గా సెట్ అవుతాయి, లోపల కూర్చున్నట్లేవు అనమాట. ఫస్ట్ టైం కదా నేను పెట్టడం లోపటి, ఒకసారి చూసుకున్నాం అంటే నెక్స్ట్ టైం మంచిగా పెట్టుకోవచ్చు మనము. అవి పెడుతుంటే కొంచెం లూజ్గా ఉన్నాయి, కొంచెం అంటే దాని రబ్బర్లని ఇట్లా దాంట్లోకి ఇట్లా మూతకి ఇట్లా సన్నగా ఇట్లా ఇచ్చిరంటే దాని హోల్లో కూర్చోబెట్టి పెట్టాలన్నమాట ఆ రబ్బర్లని. ఇదిగోండి అట్లా కూర్చోబెట్టి పెట్టాలి. ఇంకా ఒకసారి పెట్టినామంటే తర్వాత నెక్స్ట్ టైం అర్థమైపోతుంది మనకి. మా పాపకి ఇందులో ఏంటి డ్రై ఫ్రూట్స్ ఇది అనమాట పౌడర్ చేసి ఉంటాయి అనమాట. ఆమెకి మిశ్రీ, మళ్ళీ బాదాము, ఇంకా నల్ల మిరియాలు వేసి ఒక పాలలో కలిపి తాగేది ఉండే అనమాట ఆమెకి. అది పౌడర్ చేస్తుంటే మా పాప తీసుకుని బాటిల్ తీమాలకి వెళ్ళండి. ఆ బాటిల్ అమ్మ నేను ముట్టను మమ్మీ, నాకు భయం వచ్చింది, ఇవి సన్నగా పడిపోతాయని అంటుందామే. నేను చాలా సన్నగా ఉన్నాయి బాటిల్స్ అయితే. ఇక నేను సౌదాలో పోతున్నా, శనివారం చెప్పిన కదా మార్కెట్ ఉంది మా దగ్గర, సౌదాలో పోతున్నా. ఇక కొంచెం పైన వాన పడ్డది, బట్టలు తెచ్చి ఉతికినాం కదా బట్టలు, ఆ వాన పడ్డాయి. ఆ బట్టలు తీసుకొస్తా మొత్తం తల అంతా తడిచిపోయింది అనమాట. కొంచెం తల ఆరబెట్టుకుంటున్నా. ఇక మా కుక్కలు అయితే నేను పోతున్నా అంటే చూస్తూ ఉన్నాయి. నేను బ్యాగ్ వేసుకుంటే చాలు ఇంకా ఎడిపోతుందో అనుకుంటుంది అమ్మ. మా కుక్కలు ఇలా పడ్డాయి. ఇక నేను మార్కెట్కి పోతున్నా. వాన పడుతుంది, ఇక ఏం తయారు కాలేదు, అట్లనే కొప్పేసేసుకొని వెళ్ళిపోతున్నా. ఈ ఇట్లా బ్యాగులు వేసుకుంటేనే మనకి జర మంచిగా అనిపిస్తుంది. ఆ పర్సులు పట్టుకుని ఏ కూరగాయల వయసు వచ్చినా కొన్నే తీసుకొచ్చిన, ఎందుకంటే కొన్ని ఉన్నాయన్నమాట, కూరగాయలు ఉన్నాయి. ఇంకోటి మా దగ్గర సోమవారం కూడా మార్కెట్ పడుతుంటుంది. ఈడ కూడా మా దగ్గర సోమవారం కూడా దగ్గరనే పడుతుంది, మళ్ళీ కావాలంటే తెచ్చుకుంటాను. ఇప్పుడైతే కొన్నే తెచ్చుకున్నా. ఇక అల్లం వెల్లిగడ్డ తీసుకుని ఉంటే నిన్న నేను కొంచెము శుక్రవారం తీసుకొచ్చుకున్న అల్లం వెల్లిగడ్డ కొంచెము సాఫ్ చేసి పెట్టుకున్నా. నాకు క్లీన్ చేసి తెచ్చుకోవాలంటే నాకు నచ్చదు. నేను కొయ్యూరు అల్లం తెచ్చుకుంటా, సాఫ్ చేసుకుంటా. నేను కొంచెం ఎందుకంటే సాఫ్ చేసుకుంటా. ఈ వీడియో ఎంతో ఎండ్ చేసేస్తా ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.